శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో కాల్వలు లేక గ్రామంలో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చాలా మందికి ఫైలేరియా బారిన పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇంతవరకు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలతో సహా కలిసి గ్రామంలో పేరుకుపోయిన మురికి నీరులో దిగి ఆందోళన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. గత 9 ఏళ్లుగా గ్రామానికి సంబంధించి ఏదైతే కాలువలు ఉన్నాయో ఈ మురుగునీటి కాలువలు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే గ్రామం అంతా ఏకమై అయితే ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మనం వాళ్ళతో ఉన్నాం. అడిగి తెలిసి బాబు చెప్పండి అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ ధర్నా కారణం ఏంటి? అసలు మీరు మీకున్న సమస్యలు ఏంటి? సార్, మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామం పంచాయతీ. మేము నుంచి మా గ్రామంలో బీసీ కాలనీ, ఇందిరా కాలనీ అంటారు. ఈ ఇందిరా కాలనీలో ఎస్సీ కాలనీ, యాత్ర కాలనీ, యాదవ్ కాలనీ అని 3 జాతులు 4 జాతులు ఉన్నాయి. సుమారు 500 గడప ఉంది ఇక్కడ. 500 ప్రస్తుతం ఈ కాలువలో దిగి మీరు నిరసన తెలియజేస్తున్నారు కదా, కారణం ఏంటి? అసలు ఏంటి సమస్య? కారణం ఏంటంటే మాకు గత 9 సంవత్సరాలు పెట్టి మా గ్రామంలో కాలువ సమస్య పరిష్కారం ఉంది సార్. మురుగు నీరు అనేది బయటకు వెళ్ళదు సార్. దీనికోసం అధికారులు అందరు దుక్కు తిరిగాం, నాయకులు అందరు దుక్కు తిరిగాం. 9 సంవత్సరాలు బట్టి అధికారులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. కానీ ప్రతిరోజు వెళ్ళినా సరే మాకు మా సమస్య పరిష్కారం మీద చూస్తాము, చేస్తాము, వస్తాము, అయిపోద్ది, మాట్లాడుతాము, ప్రాసెస్లో ఉంది, అవుతుంది, మీకు తెలియదు కాదు. ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య అని మాటలు చెప్తున్నారు కానీ పరిష్కారం చేయడంలో ఎవడూ పట్టించుకోలేదు. అందుకని చివరికి మేము తిరిగి విసిగి వేసారిపోయాం. మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈరోజు పరిష్కారం ఎలాగనుకున్నారు? అసలు పరిష్కారం అంటే మాకు అధికారులు స్పందించి ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉందని, ల్యాండ్ ఇష్యూ ఉంది, రైతులు జరాయితీ భూములు ఉన్నాయన్నారు. ఉండేటప్పుడు అందరూ కూర్చొని పెట్టి మాట్లాడి నష్టపరిహారం చేసైనా, ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసైనా, లేకపోతే ఏదో విధంగా సమస్య అనేది ఒక సమస్యకి ఏదైనా ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. అలాంటిది మా సమస్యకి అంటే నిధులు ఉన్నప్పటికి కూడా, అన్ని ఉన్నప్పటికి కూడా, ఇంత సమస్య పడుతున్నప్పుడు కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదు? ఇది గత 9 సంవత్సరాలుగా జరుగుతున్న సమస్య అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కాల్వపై ప్రతి ఒక్కరు ఆడ మగ ప్రతి చిన్నపిల్లలతో సహా పోరాటం చేస్తున్నారు. కానీ గ్రామ వార్డు నెంబర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేస్తామని చెప్పి ఈ రోజుకి నేటికి 9 సంవత్సరాలు అయ్యింది. ఎవరూ సమస్యకి పూర్తి పరిష్కారం చేయట్లేదు. ఇది ప్రభుత్వం కానీ నాయకులు కానీ తలుచుకుంటే పెద్ద సమస్య కాదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అవనివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కాలువలు, రోడ్లు ప్రాముఖ్యంగా తెలుపుతున్నారు ఎక్కడ కూడా. కానీ ఈ ఊరికి వచ్చేసరికి మా నాయకులు కానీ, ఇప్పుడు మండల స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా ఈ సమస్యని పైకి తీసుకువెళ్ళట్లేదండి. సార్ చెప్పండి, మీరు కూడా చెప్పండి. అంటే ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ప్రతి ఒక్కరు కూడా విష జ్వరాలతో బాధపడతామంటున్నారు. బోధకాలతో ఎక్కువ మంది ఈ ఊర్లో అయితే ఉన్నారనేది మాత్రం ప్రాథమికంగా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలనుకున్నారు? మీ కోరిక ఏంటి? ఇది 8 సంవత్సరాల నుంచి సమస్య ఉందండి. ప్రతి ఒక్కరు నాయకుల నుంచి మేము చాలామంది వరకు మేము కంప్లైంట్ ఇచ్చాం. వస్తున్నారు ఈ సమస్య క్లియర్ చేయడానికి, వచ్చి చూసుకొని ఇది చేస్తాము అనే దీని మీద ప్రతిసారి వచ్చి పోవటమే జరుగుతుంది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కాలువ సమస్య వెళ్ళిపోవడానికి మెయిన్ ఏంటంటే వెళ్ళడానికి దారి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ కాలువ వెళ్ళడానికి రైతుల భూములు ఉన్నాయి. రైతుల భూములు కూడా వాల్యుబుల్ భూములు అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేయాలంటే కొంత రైతులకు కూడా కొంత పారితోషికం చెల్లించి రైతులను అక్కడ ఎవరైతే కావాలో వాళ్ళని కూర్చుండి పెట్టి వాళ్ళకి ఈ విషయం పైన ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే గ్రామస్థాయి నాయకులు ఉన్నారో, తర్వాత అదేవిధంగా అన్ని ఆల్ పార్టీస్తో కలిపి కూర్చొని, అదేవిధంగా మండల అధికారులు పిలిపించుకొని ఈ సమస్య పైన పరిష్కరించే మార్గం ఏం చేయలేదా? చేసాం సార్, చేసాం. 4 సార్లు 5 సార్లు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ కూడా వచ్చారు. వచ్చి కూడా దీని గురించి మనసు పెట్టారు, చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే రైతుల భూములు ఉన్నాయి. వాళ్ళని కూర్చుండి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం ఏదైనా చేస్తేనే ఈ సమస్య క్లియర్ అవుతుంది సార్. ఇది ఏదేమైనప్పటికీ కూడా గ్రామానికి సంబంధించి ఏదైతే పారిశుద్ధ్య ఈ మురుగు కాలువలు ఉన్నాయో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏదైతే కాలువని ఇక్కడ నుండి గడ్డకు తరలించేందుకు అదే రైతులతో కావచ్చు, లేదనుకుంటే వెళ్ళే మార్గాన్ని గుర్తించి అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం చేయాలనేది వాళ్ళు ఆశిస్తున్నారు. ఏదైనప్పటికీ 9 సంవత్సరాలుగా ఈ ప్రజలు పడుతున్నప్పుడు బాధలను తట్టుకోలేక ఈ రోజు అయితే వాళ్ళు రోడ్డెక్కి నినాదాలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఇది ఎక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నాయుడుతో రాంబాబు, శ్రీకాకుళం, స్వతంత్ర.